సింగరేణి బొగ్గు ఉత్పత్తి పనులకు వర్షం అంతరాయాన్ని కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 2 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి జేవీఆర్, కృష్ణారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 1,20,000 క్యూటిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు, అలానే కృష్ణారం ఓసీలో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 65,000 క్యూబిక్ మీటర్లు మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడినట్లుగా సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కురుస్తున్న వర్షాలకు గనుల్లో భారీగా వరద నీరు చేరడం, బురద పేరుకుపోవడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. గనుల్లో నిలిచిన వర్షపు నీరును మోటార్ల సహాయంతో బయటకు తీసి బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇరు రాష్ట్రాల అధికారులు తెరిచారు. వరద నీటిని క్రిందికి వదిలారు. ఈ వరద ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులలోకి చేరనుంది. దీంతో ముందు జాగ్రత్తగా గోదావరి పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జూలై 1న గేట్లను ఎత్తి అక్టోబర్ 28న మూసివేస్తారు. పివి